మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. సుమారు 4 కోట్ల విలువ చేసే స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కొట్టేసేందుకు ప్లాన్ వేశారు. అమీర్పేట్ మండలం పరిధి సర్వే నెంబర్ 75లోని సుమారు 4 కోట్ల రూపాయల విలువ గల దాదాపు 200 గజాల ప్రభుత్వ భూమిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కబ్జాకు ప్రయత్నించారు. స్థలంలో బోర్డు ఏర్పాటు చేసి ఉన్నా లెక్క చేయకుండా యజేతంగా భూమి కొట్టేసేందుకు రెడీ అయ్యారు. గతంలో కూడా ఇదే స్థలంపై కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని అమీర్పేట మండలం ఎంఆర్ఓ పద్మసుందరి పేర్కొన్నారు. ఇట్టి ప్రభుత్వ స్థలాన్ని గతంలో కూడా కబ్జాకు పలువురు ప్రయత్నించారని అన్నారు. ఇదే నేపథ్యంలో గతంలో శాశ్వత గదులు నిర్మించినట్లు రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చినప్పుడు ఆయా గదులను రెవెన్యూ ఆధీనంలోకి తీసుకుంటూ సీజ్ చేశామన్నారు. అలాగే స్థలంలో ప్రభుత్వ భూమి సూచిక బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ఇదే నేపథ్యంలో 4 రోజుల క్రితం రెవెన్యూకు చెందిన ప్రభుత్వ స్థలంలో ఉన్న సూచిక బోర్డును గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తొలగించినట్టు స్థానికుల ద్వారా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నవి గతంలో ఇక్కడ వాళ్ళు ఆక్యుపై చేస్తేనే రూమ్ లో మొత్తం వెకేట్ చేయించి సీజ్ చేసాము. ఇక్కడ మళ్ళీ బోర్డుని పీకేసినప్పుడు మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్ గా ఇక్కడ సీసీ ఫుటేజ్ ఐడెంటిఫై చేసుకొని ఎవరు తీసేసారో చూసి ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. 3 days అని మా నోటీస్కి వచ్చింది. 3 days క్రితం తెలిసినట్టు. ఇందులో మల్టిపుల్ కోర్టు కేసెస్ ఉన్నాయి. పూర్తి ప్రభుత్వ భూమి. కోర్టు కేసులు 4-5 కోర్టు కేసులు నడుస్తున్నాయి దీని మీద. రెగ్యులర్ వాచ్ చేస్తున్నాము. ఇక్కడ జ్యూస్ బండి కూడా గతంలో పెడితే ఇక్కడ ప్రభుత్వంలో ఎలాంటివి పెట్టకూడదు అని చెప్పి జ్యూస్ బండిని ప్లస్ కార్లు పెడితే కూడా వాటిని తీయించేసాం. తీయించేసి బోర్డు పెట్టేసి వెళ్ళాం. మళ్ళీ 3 days బ్యాక్ మళ్ళీ తీసేసినట్టు తెలిసింది. ఖచ్చితంగా ఎవరైతే బోర్డు తీసేసా వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం. 75 సర్వే నెంబర్ 75 200 స్క్వేర్ యార్డ్స్. యూపీలోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజు అమ్మాయిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో వర్జిన్ అమ్మాయిలు చాలా అరుదు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రస్తుత కాలంలో 100 అమ్మాయిల్లో 2 మాత్రమే పవిత్రంగా ఉంటున్నారని, మిగిలిన వారు బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ బిజీగా ఉంటున్నారని మాట్లాడారు. 10 మంది అబ్బాయిలతో తిరిగిన అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుందని, పతివత ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రేమానంద్ మహారాజు అమ్మాయిలు అబ్బాయిలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మహారాజు మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. अच्छे आएंगे कैसे? आजकल बच्चों और बच्चियों के चरित्र पवित्र नहीं है, तो अच्छे कैसे आएंगे? हमारी माताओं बहनों के पहले रहन सहन देखो. बूढ़ी, हम अपने गांव की बता रहे हैं, बूढ़ी थी पर इतने से नीचे इतना. और आज बच्चे बच्चियां कैसी पोशाकें पहने, कैसे आचरण कर रहे हैं. एक लड़के से ब्रेकअप, दूसरे से व्यवहार, फिर दूसरे से ब्रेकअप, फिर तीसरे से व्यवहार, और व्यवहार व्यभिचार में परिवर्तित हो रहा है. कैसे शुद्ध होगा? मान लो हमें 4 होटल के भोजन खाने की जबान में आदत पड़ गई है, तो घर की रसोई का भोजन अच्छा नहीं लगेगा. जब 4 पुरुष से मिलने की आदत पड़ गई है, तो एक पति को स्वीकार करने की हिम्मत उसमें नहीं रह जाएगी. ऐसे ही जब 4 लड़कियों से व्यभिचार करता है, तो वो अपनी पत्नी से संतुष्ट नहीं रहेगा, उसे 4 से व्यभिचार करना पड़ेगा, क्योंकि उसने आदत बना ली है. हमारी आदतें खराब हो रही, हमारे बच्चों की आदत.
तो ये सब जो मोबाइल चल गया है, जो गंदी बातें चल गई हैं, अब आजकल बहू मिलना और या पति मिलना बड़ा मुश्किल है, बड़ा मुश्किल है। 100 में कोई 2-4 कन्याएं ऐसी होंगी जो अपना पवित्र जीवन रखकर किसी पुरुष को समर्पित होती होंगी। कैसे वो सच्ची बहू बनेगी? जो 4 अच्छे आएंगे। తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ దర్శించుకున్నారు. చాలా ముఖ్యమైన నీసార్ శాటిలైట్ ను లాంచ్ చేయబోతున్నట్టు తెలిపారు. అందులో 2 పేలోడ్స్ ఉంటాయని చెప్పారు. జిఎస్ఎల్వి మార్క్ 2 రాకేష్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. రేపు ఉదయం 5:40 ఈ ప్రయోగం జరగనుందన్నారు. భూ ఉపరితల పరిశీలన, ఉపద్రవాల హెచ్చరికలు అనేక రకాలుగా ఈ శాటిలైట్ ఉపయోగపడనుందని చెప్పారు. 12 రోజుల్లో భూమి మొత్తము చుట్టేస్తుందని తెలిపారు. Satellite called NISR, NASA ISRO Synthetic Aperture Radar Satellite. This satellite, there are 2 important payloads. There is a S-band synthetic aperture radar payload and a L-band synthetic aperture radar payload. S-band SAR is realized by ISRO, L-band SAR is realized by JPL USA, and there is a 12-meter unfurlable antenna, and the satellite is totally built by ISRO. Satellite is built by ISRO, and the rocket is the GSLV Mark 2 rocket, GSLV F-16 rocket. So this launch is targeted tomorrow evening 5:40, and this satellite is going to be useful for Earth observation, disaster warning and mitigation. So multiple applications this satellite is going to be useful, and this satellite will cover the entire globe once in 12 days. It will continuously cover the entire globe, and the data will be utilized by the global community for the welfare of the global. Gaganyaan is our program to take Indians in our Indian rocket with Indian technology from Indian soil, take it to space, stay there for a few days, come back safely, bring them back to Indian shore, and that is the first primary objective of Gaganyaan. That is the stepping stone for our future manned space program, so that Indians will populate the solar system. They go to moon or even beyond. So this is the beginning. So we are developing, the technologies are all developed. We are now qualifying the technology. We will have 3 unmanned flights prior to having the crewed flight. And the 4 crew astronauts have been selected. They are also. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జు పరిటాల శ్రీరామ్ ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓవైపు ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా శ్రీరామ్ మాత్రం తన స్థాయిలోనే ప్రజల కోసం మీ సమస్య మా బాధ్యత అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకోండి అన్న విధానానికి భిన్నంగా ఆయనే స్వయంగా గ్రామాలు, వార్డులకు వెళ్లి ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్లను ఏర్పాటు చేసి ప్రజలతో నేరుగా ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి కూడా చేయని విధంగా పరిటాల శ్రీరామ్ ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారనే అంశంపై పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. స్టేట్ ఎలక్షన్స్ జరిగి 1 year అయిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మీ సమస్య మా బాధ్యత అనే ప్రోగ్రాంతో ధర్మవరం కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారు సుడిగాలు పర్యటన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వార్డు తిరిగి ప్రజల సమస్యలు అయితే తెలుసుకొని వారి నుంచి వచ్చిన స్పందన ఎలాగుందో ఆయనతో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ధర్మవరం నియోజకవర్గంలో వార్డు తిరిగి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునే పరిస్థితి, ఇక్కడ ప్రజల నుంచి మీకు వస్తున్న స్పందన ఏ రకంగా ఉంది? ముఖ్యంగా అండి సమస్యలు అయితే ఒకటిగా బయటికి వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా వచ్చిన సమస్యలు సచివాలయం లెవెల్లో తెగిపోయేవి ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ లీడర్స్ అంతా కలిసి సచివాలయంలోకి వెళ్ళి అవన్నింటినీ తెంపే ప్రయత్నం అనేది చేస్తున్నారు. మరి దాంతోపాటు ఇంకా పై స్థాయిలో ఉన్న సమస్యల్ని కూడా తీసుకొని ఇంకా పై స్థాయి అధికారులతో కానీ లేకుంటే నాయకులతో కానీ మాట్లాడి దాన్ని ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలకు ఏంటంటే ఇక్కడ వస్తున్న వాళ్ళు గతంలో ఉన్న పింఛన్లు కావచ్చు తొలగించడం, రేషన్ కార్డులు తొలగించడం, ఈ వివిధ రీజన్స్ నుంచి పెట్టి చేయడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ రీఅప్లికేషన్ కోసం రావడము, అది
నాయకులు అనేవాళ్ళు ప్రజల వరకునే వచ్చి, అధికారులు ప్రజల వరకు వచ్చి సమస్యలు తెలుసుకొని ముందుకెళ్ళడము, వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా సమస్యలు తీసుకోవడంతో పాటు మేము సమస్యలు తీర్చాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా వచ్చిన సమస్యల్లో కనీసం సగమన్నా మేము తెంపగలుగుతామనే నమ్మకం మాకుంది. సో మా పరిధిలో ఉన్నవన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా త్వరతోనే ఆ సమస్యలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ కండక్ట్ అయ్యి రన్నింగ్లో ఉన్న సమయంలోనే మీ సమస్య మా బాధ్యత అనే ప్రోగ్రామ్ మీరు స్టార్ట్ చేయాలి. దీనికి స్ఫూర్తిగా ఎందుకు మీరు స్టార్ట్ చేయాల్సి వచ్చిందని మీ మాటలో ఏం చెప్తారు? ఈరోజు ముఖ్యంగా అండి సుపరిపాలన కార్యక్రమం ఏదైతుందో అదే స్ఫూర్తి మాకు. ఎందుకంటే మా నాయకులు, బూత్ కన్వీనర్లు అందరూ గ్రామాల్లో, వార్డుల్లో తిరిగి ప్రతి ఇల్లు తిరిగి సమస్య గురించి ఏమేమి పథకాలు వస్తున్నాయి, ఏవి రావట్లేదు, ఆ ఇంట్లో ఏ సమస్య ఉందని చెప్పి అడిగి తెలుసుకోవడం జరిగింది. అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ ఇచ్చిన, మన నాయకులు అందరూ ఇచ్చిన మాకు అడ్వైజ్ ఏంటంటే ఇంకా డెప్త్గా వెళ్తే ఇంకా బాగుంటుంది అని. ఈరోజు ఆల్మోస్ట్ 100%, 100% కంప్లీట్ చేస్తున్నారు సుపరిపాలన. కాబట్టి ఉన్న నాయకులందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. వారందరితో కలిసి కనీసం సమస్యను తెలుసుకుందాం, మనం ఫస్ట్ వాళ్ళ సమస్యను ఇందామనేదే ఈరోజు ఎజెండాగా పెట్టుకుని బయటికి రావాలి. అయితే టీడీపీ క్యాడర్ని బలోపేతం చేసే విషయంలోనే ఈ ప్రోగ్రామ్ను కూడా మీరు కండక్ట్ చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్పారు ధర్మవరం కాన్స్టిట్యున్సీలో? ఖచ్చితంగా అండి, గతంలో తెలుగుదేశం పార్టీ గత 2024 ఎలక్షన్లలో పార్టీ లీడర్స్ కానీ అందరూ కూడా తిరిగి పనిచేసి అందరూ ఓట్లు వేయించాము. ముఖ్యంగా బలోపేతం కంటే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మేము ఓట్లు అడిగింది, మేము వార్డుల్లోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి ఓట్లు తెలుగుదేశం క్యాడర్ అడుగుంటుంది. కాబట్టి మా మీద ఖచ్చితంగా బాధ్యత అనేది ఉంటుంది. వాళ్ళు అడుగుతారు రేపొద్దున, ఈరోజు కానీ రేపొద్దున మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి ఆ క్వశ్చన్ ఉంటుంది. ఆ రోజు ఓట్ల కోసం వచ్చి ఓట్లు వేయమన్నారు, ఈరోజు మా సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే క్వశ్చన్ ఉంటుంది. మేము రేపొద్దున ఆ క్వశ్చన్ కూడా ఫేస్ చేయకూడదు. అది కాబట్టి మేము దాన్ని ఆ కోణంలోనే మేము చూస్తున్నాం. కానీ బలోపేతం అనేది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ధర్మవరంలో బలంగా ఉంది, కొన్ని దశాబ్దాల నుంచి బలంగా ఉంది. సో ఇక్కడ కొత్తగా బలపరచాల్సిన అవసరం ఏం లేదు. క్యాడర్ ఉత్సాహంగా ఉంది. ఈరోజు ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నాం, ప్రతి ఊర్లో చేస్తున్నామంటే వారందరూ సహకారం ఉంది కాబట్టి నేను పని చేయగలుగుతున్నాం. కానీ వారందరూ సహకారం లేకుంటే క్యాడర్ లేకపోతే నేను కూడా చేయలేను. సో క్యాడర్ అనేది బలంగా ఉంది. వాళ్ళు ప్రజల సమస్యల మీద దాన్ని తీర్చాలనే ఆలోచన కూడా వాళ్ళకి బలంగా ఉంది. ఇది మనం చూసుకున్నట్టయితే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ గారు చేస్తున్నటువంటి మీ సమస్య మా బాధ్యత అనే ప్రోగ్రాంకు సంబంధించి అశేష స్పందన అయితే మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూసుకున్నట్లయితే వందలాది ప్రజలైతే ప్రతి వార్డులోనూ చేరుకొని వాళ్ళ సమస్య, వాళ్ళ పత్రాలు అయితే శ్రీరామ్ గారికి అందజేసి వాళ్ళ సమస్యలు తీర్చామని కోరిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రజలకైతే వాళ్ళు ఒకటే చెప్తున్నారు పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైనా క్యాడర్ని బలోపేతం చేసే విషయమే కాదు, మన మీద ఉన్న బాధ్యతను మనం నెరవేరుస్తున్నామనే పరిస్థితి ఉంది. కెమెరామెన్ కమల్తో జయప్రకాష్, ధర్మవరం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువ శ్రీశైలం బ్యారేజు 25 టీఎంసీల నీరు చేరింది. 590లకు గాను 586 అడుగుల నీరు చేరుకోవడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. డ్యామ్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీక్షించడానికి విచ్చేశారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు లైవ్లో అందిస్తారు. నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. జూరాల సంబంధించినటువంటి ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి వరద వాటిలో పూర్తిలోని జూరాల సంబంధించినటువంటి శ్రీశైలం డ్యాము పూర్తిగా నిండడంతో నాగార్జున సాగర్ కు పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం ఈ రోజు నాగార్జున సాగర్ లోని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గేట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనం ప్రస్తుతానికి లైవ్ లో చూడొచ్చు. పూర్తిగా 14 గేట్లు ఎత్తడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని ఇప్పటికే ప్రతి ఊరికి కానీ ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీరు అవసరాల కొరకు గత 10 రోజుల క్రితమే నాగార్జున సాగర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కెనాల్ సంబంధించి పూర్తి స్థాయిలో వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే లాస్ట్ సంవత్సరాన్ని పోల్చుకున్నట్లయితే ఆగస్టు 6వ తారీఖున రిలీజ్ చేశారు లాస్ట్ టైం. ఈ రోజు 10 రోజులకు ముందే పూర్తిగా నాగార్జున సాగర్ సంబంధించినటువంటి పూర్తిగా డ్యామ్ కు సంబంధించినటువంటి వాటర్ ముందస్తుగానే రావడంతో ఒక్కసారిగాను రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికీ మనం చూడొచ్చు 2 లక్షల క్యూసెక్ల వాటర్ మనకు ఇంట్లో వస్తుండటంతో పెద్ద ఎత్తున
లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ తో పాటు పూర్తిగా సంబంధించినటువంటి వాటర్ ను కూడా ఇరిగేషన్ అధికారులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా సమన్వయంతో పూర్తిగా వాటర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తిగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు జలకళ సంతరించడంతో ఒక్కసారిగా 14 గేట్లు 5 ఫీట్ల మేరకు చేయడం జరిగింది. దీంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి రైతు అందరికీ సమన్వయంతో పూర్తిగా వారికి పంట పొలాలకు పూర్తిగాను నీళ్ళు అందడం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగానే ముందస్తుగానే రైతులకు పెద్ద ఎత్తున వాటర్ రిలీజ్ చేయడం వల్ల ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని గతంలో అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా జరిగినటువంటి విషయాలను చూసుకున్నట్లయితే పూర్తిగా అనేక విషయాలలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే సాగర్ డ్యాము సంబంధించినటువంటి రిలీజ్ చేయడంతో పూర్తిగాను ఆహ్లాదకర వాతావరణాన్ని వీక్షించడానికి వివిధ రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ డ్యామ్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లే మనతో పాటు మాట్లాడడానికి కూడా ఇక్కడ యాత్రికులు కూడా వచ్చారు, వారు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? మేము మాచల్ నుంచి వస్తున్నాం. ఎట్లా ఉందమ్మా ఇక్కడ? బ్రహ్మాండంగా ఉంది, చూడటానికి చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయి బాపట్ల నుంచి వచ్చింది ఇది చూడటానికి. ఎప్పుడు మీరు మాచాల దగ్గర ఉంటుంది కదా, ఎప్పుడు రిలీజ్ చేసినప్పుడు వస్తున్నాం, ప్రతి ఇయర్ వస్తాం మేము. అంటే వాటర్ మా రిలేటివ్స్ అందరినీ తీసుకొని వస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టూరిజం సంబంధించిన విషయాలలో ఉన్నారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రంలో ముందస్తుగా రైతులకు కానీ సంబంధించినటువంటి వారికి వాటర్ రిలీజ్ చేయడం వల్ల కొంచెం ఆనందంగా ఉందనేది కూడా టూరిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూడవచ్చు చిన్న పిల్లలతోటి వీళ్ళు వివిధ ప్రాంతాల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చారు. వారు కూడా అడిగి తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము హాలియా నుంచి వచ్చాం. ఎట్లా ఉంది మీరు గేట్లు చిన్న పిల్లలతో వచ్చారు, గేట్లు రిలీజ్ చేసిన ఎట్లా అనిపిస్తుంది? మంచిగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు? సంవత్సరానికి వస్తున్నాం. ఏం పని చేస్తుంటారు మీరు? మేము కర్రీ ప్యాంట్లు చేస్తాం. ఓకే, రైతులకు ముందస్తుగా వాటర్ రిలీజ్ చేయడం వల్ల చాలా ఆనందంగా ఉందంటారు. ఆనందంగానే ఉంది, పంట పొలాలకు సంబంధించి మంచిగానే ఆనందంగానే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తుగా వాటర్ రిలీజ్ చేయడంతో రైతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాజెక్టులు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ తో పాటు ఉత్పత్తిని అనేక మంది రైతులకు కావాల్సినటువంటి వాటర్ కూడా పెద్ద ఎత్తున వస్తుంది. దీనికి సంబంధించిన పంట ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే వాటర్ రిలీజ్ చేయడంతో కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయిలోని నీటి మట్టం నిండటంతో 590 అడుగులకు గాను 587 అడుగులు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని 2 రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు సీలుతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ రోజు గేట్లు ఓపెన్ చేసింది. సాయంత్రం 6 గంటల లోపు 20 గేట్లు ఎత్తేస్తామని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఇది నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి డ్యామ్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కడప జిల్లా అట్లూరు మండలంలోని ఎస్ వెంకటాపురంలో సీఎం చంద్రబాబు చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత ఎన్ఆర్ఐ పాలకొండు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 హామీలను నెరవేర్చడంలో ముందంజ వేస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దుగ్గల నరేంద్ర అన్నారు. ప్రజల అవసరాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం పారదర్శకంగా పాలనకు శ్రీకారం చుట్టిందని, ఈ కార్యక్రమం ప్రజలు నమ్మకాన్ని మరింత బలపరిచే దిశగా ఉందన్నారు. ఇక ఇదే అంశంపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శాలివాహన ఫెడరేషన్ చైర్మన్ దుగ్గల నాగేంద్రతో మా కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజైతే బద్వేల్ నియోజకవర్గంలో ఏదైతే సంక్షేమం ధ్యేయంగా అయితే ఇంటింటికి వెళ్ళేసి ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కార దిశగా వెళ్ళడానికైతే ఈరోజైతే అట్లూరు మండలంలోని ఎస్ వెంకటాపురంకి అయితే రావడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క సుపరిపాలనలో భాగంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అయితే మొత్తానికి ఈ యొక్క సుపరిపాలనలో భాగంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానైతే పూర్తిస్థాయిలో ఇంటింటికి వెళ్ళేసి కూడా వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అయితే మొత్తానికి ఈ యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకునే దిశగా వెళ్తున్నారో, అయితే ఏదైనా సమస్యలు వీరి దృష్టికి తీసుకెళ్లాల్సిన ఉద్దేశంగానైతే అయితే మనతో పాటు అయితే నాగేంద్ర ఎవరైతే బద్వేల్ నియోజకవర్గ పరిశీలకులు ఉన్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీలో 175 నియోజకవర్గాల్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం చేయడం,
మరి తల్లికి వందనం పడిందా, గ్యాస్ పడిందా, లేకుంటే పెన్షన్ వస్తుందా లేదా, సక్రమంగా అందుతుందా లేదా అనేటువంటి విషయాలు కూలంకుషంగా మొత్తం పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు దాదాపుగా 175 నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు 2000 నుంచి ఒక పెన్షన్ పెంచడానికి, 2000 నుంచి 3000 పెంచడానికి దాదాపుగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4000 రూపాయలు ఇచ్చారు. 4000తో పాటు అడిషనల్గా 3000 కలిపి మాకు అందజేశారని చెప్పేసి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించాలని, సంక్షేమ పథకాలు అందరూ ప్రజలందరికీ అందజేయాలి. ఏవైతే సూపర్ 6 అమలు చేస్తున్నాడో సూపర్ 6లో భాగంగా మేము అడుగుతూ ఉన్నాం ప్రజల్ని, మీకు సక్రమంగా అందుతున్నాయా లేదని. అన్ని రకాలుగా అందుతున్నాయని చెప్పేసి, ఎక్కడో అరాకొర చోట సక్రమంగా గ్యాస్ అందలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. వెంటనే సంబంధిత అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నాం. సంబంధిత అధికారులు కూడా వెంటనే రాసుకొని వెంటనే అవి తీసుకురావడానికి, వాళ్ళకి ఇప్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రజల్లో వెళ్ళడానికి. మన తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్న సంగతి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఏదైతే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారైతే ఈ యొక్క శ్రీకారంలో భాగంగానైతే పూర్తిస్థాయి అయితే ప్రతి ఒక్కరికి భరోసా కల్పించే విధంగా అయితే దిశగా మేము తీసుకువెళ్తామని కూడా కూటమి నాయకులు కూడా అన్నారు. అయితే మొత్తానికి మనతో పాటు మంచూరి సూర్యనారాయణ రెడ్డి డీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు అయితే పూర్తిస్థాయి అయితే ఎక్కువగా ఉన్నాయనేసి అనుకోవచ్చు. అయితే ఈ యొక్క రైతుల సమస్యలని ఏ విధంగా పరిష్కార దిశగా తీసుకెళ్తారు? ముందుగా మా అబ్జర్వరు నా తొగ్గలి నాగేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను డీసీసీ బ్యాంక్ చైర్మన్ అయిన తర్వాత తప్పకుండా రైతులకు 4 రకాల లోన్లు ఉన్నాయి. వడ్డీ తక్కువ కలిగిన వడ్డీ తక్కువతో రుణాలు ఇప్పించడానికి నేను ట్రై చేస్తున్నాను. వాళ్ళకు తప్పకుండా చేసి చూపిస్తాను. నేను అలాగనే బ్యాంక్ డెవలప్మెంట్ కోసము ప్రతి ఒక్కరూ లోన్లు కావాలంటున్నారు. ఆ లోన్లను కూడా నేను తీసుకెళ్లాను. ఆప్కాబ్తో నేను మాట్లాడాను. అందువలన మా యొక్క అట్లూరు మండలంలో తప్పకుండా వాళ్లకు 4 రకాల రైతు నేస్తం కింద కానీ ఎస్ఏజీ లోన్లు ఉన్నాయి. ఆ లోన్లను కానీ ఈ లోన్లన్నీ తప్పకుండా నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి అన్నీ పరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా చేస్తున్నాను. అలాగే P4 కార్యక్రమం మాకు చాలా ముఖ్యమైనది. మా కలెక్టర్ గారు కూడా చెప్పారు. P4 కార్యక్రమంలో కొన్ని సమస్యలు మన ప్రజలకు ఇప్పుడు మన సూపర్ 6 పథకాల్లో ఏ సూపర్ 6లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఆ సూపర్ 6 పథకాలను అన్నీ తప్పకుండా అమలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి పోయినా కూడా తల్లికి వందనం కార్యక్రమం చాలా బాగా ఉంది. ఇది ఇక్కడ ఏదైతే సుపరిపాలనలో భాగంగా ఏదైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవయ్యే విధంగా అయితే తీసుకువెళ్తామని కూడా పార్టీ నేతలు కూడా మనతో అన్నారైతే మొత్తానికి ఈ యొక్క సుపరిపాలన భాగంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఉందో ఈ యొక్క కార్యక్రమంలోనే పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించిన ఏవైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందే విధంగా అయితే చర్యలు చేపడతామని కూడా కూటమి నేతలు కూడా అనే పరిస్థితి అయితే మనకు కనిపించింది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప నుంచి. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.